స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వదినమ్మ 3వ భాగం. ఇక పెళ్లి హడావిడి అయిపోవటంతో బంధువులందరూ వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం అవని కాఫీ కలిపి నవ్యకి ఇవ్వటానికి తన గదికి వెళ్తుంది. అయితే నవ్య గదిలో తన పెళ్లిలో కొట్టేసిన తాళి టేబుల్పై కనిపిస్తుంది. అది చూసి ఆశ్చర్యపోతుంది అవని. గబగబా ఆ గది నుంచి బయటకొస్తుంది. పెళ్లిలో పోయిన ఈ తాలిబొట్టు నవ్య గదిలో ఎందుకుంది? అంటే నవ్యనే కావాలని పెళ్ళాపాలని తాలిబొట్టు కొట్టేసిందా? ఒకవేళ అదే నిజమనుకుంటే తన సొంత అన్న పెళ్లిని ఆపాల్సిన అవసరం తనకేముంది అని సమాధానం తెలియని అనేక ప్రశ్నలతో సతమతమవుతుంది అవని. అప్పుడే అక్కడికొస్తుంది మీనాక్షి. ఏంటమ్మాయి కాళ్ళ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అత్తమాటలతో ఉలిక్కిపడిన అవని, ఏం లేదత్తయ్య, ఏం లేదు. చేతిలో ఆ కాఫీ కప్ ఏమిటి? నవ్యకిద్దామని. మరైతే ఎక్కడ్నుంచున్నాయేమిటి? దాని గదికెళ్ళు, లేకపోతే పిలువు, వచ్చుద్ది. వెళ్ళానత్తయ్య, నవ్య బాత్రూంలో ఉన్నట్టుందిలే. అలాగా, సర్లే, ఆ కాఫీ కప్పు నాకి, దానికి మళ్ళీ పెట్టిద్దుగాన్లే. అలాగే అత్తయ్య అని కాఫీ కప్ అత్తగారికిచ్చి వంటగదిలోకి వెళ్ళిపోతుంది అవని. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు నవ్య కాలేజ్కి రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది. అదే సమయంలో మీనాక్షి, దామోదరం, సూర్య ముగ్గురూ డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ చేస్తూ ఉంటారు. అవని వడ్డిస్తూ ఉంటుంది. నవ్య అలాగే చూస్తూ నిలబడుతుంది. ఏంటే బొమ్మలాగా అక్కడ నిలబడిపోయో? వచ్చి టిఫిన్ చేయి. నాకొద్దులే కాని అమ్మా, మీ అందరితో ఒక విషయం మాట్లాడాలి. చెప్పవే. నాకు పెళ్లి చేసుకోవాలనుంది. వెంటనే సంబంధాలు చూడండి. ఆ మాట విని షాక్ అవుతారు అందరూ. చదువుకుంటున్నావు కదమ్మా, ఇప్పుడే పెళ్ళెందుకు? ఆ చదువు కాస్త అయిపోనివ్వు. ఏమేం చెల్లి, కొద్ది రోజులుగా చూస్తున్నాను డల్గా ఉంటున్నావు. ఏం లేదులే అన్నయ్య. పోనీ ఇప్పుడు పెళ్లి చేసే ఉద్దేశం లేకపోతే ఇంకో పని చేయండి. నా పెళ్లికి కట్నంగా ఇచ్చే డబ్బుని నా పేరు మీద వేయండి. అదేంటి చెల్లి, కొత్తగా అడుగుతున్నావు? ఇదంతా చూస్తూ నవ్య మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అవని. ఇందులో కొత్తే ఉంది. కొత్త కాక ఇంకేంటే మరి? అసలు నీ తంతేమిటో నాకు అర్థం కావడం లేదు. కాసేపు పెళ్లి చేయమంటావు, కాసేపు ఆస్తి రాయమంటావు. నువ్వు చెప్పకపోతే మాకు తెలీదా ఎప్పుడు ఏం చెయ్యాలో అని కోప్పడుతుంది మీనాక్షి. అత్తయ్యగారు, నవ్య ఏదో చెప్పాలనుకుంటుంది, తనని చెప్పనివ్వండి అంటుంది అవని. కాని నవ్య మాత్రం అవనివైపు కోపంగా చూసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. అలా నవ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా ఆ ఊరి ఆవిడైన కనకం, ఏంటే కోడల పిల్ల చిరుబుర్లాడుకుంటూ నడుస్తున్నావు? అప్పటికే కోపంలో ఉన్న నవ్య, మరి లేకపోతే వయ్యారంగా హంస నడక నడమంటావా అత్తా? అని తిరిగి ఘాటుగా సమాధానమిస్తుంది. ఓయమ్మో, కోపం ముక్కు మీద మాత్రం బండెడుందే. అలాగా, నువ్వొచ్చి కాసిని నీళ్లు పోసి దాన్ని చల్లార్చరాదు? నేనెందుకు, మా అమ్మాయి ఉందిగా. ఆ మాటకు నవ్య అర్థం కానట్టు చూస్తుంది. అదేనే మీ వదిన, మా అమ్మాయి కొత్తగా మీ ఇంట్లో అడుగుపెట్టింది కదా, ఇక ఇంటి పెత్తనం అంతా తనదే. నువ్వు కూడా తను చెప్పినట్టు వినాల్సిందే. ఇకపై నీ కోపాలకి కాలం చెల్లిపోయిందే కోడల. తొందరలో పెళ్లి చేసుకుని పెట్టే బేడ సర్దుకుని నీ అత్తారింటి దారి పట్టాల్సిందే అని అంటుంది సరదాకి. కాని కనకం అనే ప్రతి మాట నవ్యలోని భయాన్ని మరింత ఎక్కువ చేస్తూ ఉంటుంది. దాంతో నవ్య ఆ విషయాన్ని సీరియస్గా తీసుకుంటుంది. తన వదిన మీద ఇంకా కోపం పెంచుకుంటూ ఉంటుంది. నవ్య కాలేజ్కొచ్చేసరికి కాలేజ్ ప్లేగ్రౌండ్లో స్పందన డల్గా కూర్చుని ఉంటుంది. ఏవైందే, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏముంటుంది, ఎప్పుడూ ఉండే గోలే. అదే ఏంటా గోలా? మా వదిన నాకు పెళ్లి చేయాలనుకుంటుంది. మంచి విషయమే కదా, దానికెందుకు డల్గా ఉండడం? హ్యాపీగా ఉండాలి. కాని హ్యాపీగా ఉండడానికి నేను చేసుకోబోయేవాడు ఆస్తిపరుడు, అందగాడు కాదు. తినడానికి కూడా దిఖానా లేనివాడు, అందం ఆకారం లేనివాడు. అలాంటి సంబంధం ఎందుకు చూసిందే? కట్నం తక్కువలో పోతుందని. మీ వదినికి నువ్వంటే ప్రేమ శ్రద్ధ లేదనుకో, మీ అన్నయ్యకైనా ఉండాలి కదా. మా అన్నయ్యకి నేనంటే చాలా ప్రేమ. మా వదినొచ్చాక నా మీద లేనిపోనివి చెప్పి నాపై మా అన్నయ్యకున్న ప్రేమను విరిచేసింది. అందుకే నేనేం చెప్పినా కరెక్ట్ కాదనుకుంటాడు మా అన్నయ్య.
మా వదిన ఏం చెప్పినా నిజమని నమ్ముతాడు. ఎంత మీ వదిన మాట విన్నా ఆవిడ మాయలో ఉన్నా కాని తినటానికి కూడా తిఖానలేని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే చెల్లెలు కష్టాలు పడుతుందని మీ అన్నయ్యకి ఆ మాత్రం అర్థం కాదా ఏమిటి? మా అన్నయ్యకి అంత ఆలోచించుకునే సమయం మా వదిన ఎక్కడిస్తుంది? ఆవిడ గారి మనసులో ఉన్న కుట్ర బయటపడకుండా ఈ సంబంధం చేసుకుంటే అదేదో నాకే మంచి జరగబోతున్నట్టు, నేను సుఖపడిపోతున్నట్టు మా అన్నయ్య దగ్గర బాగా నటిస్తుంది. అది విని మా అన్నయ్య కూడా అవును కదా అనుకుంటాడు. నేను అభ్యంతరం చెప్తే నన్నే తప్పుపడతాడు. మీ వదిన నీకు మంచి చేయాలనుకుంటున్నా నువ్వే మీ వదిన్ని అర్థం చేసుకోవట్లేదని నా మీద కోప్పడతాడు. అమ్మో, మీ వదిన చాలా తెలివైన దానిలా ఉందే. మామూలు తెలివి కాదు, జిత్తులు మారి నక్క. సంబంధం నీకు నచ్చలేదని తగేసి చెప్పే. ఆల్రెడీ చెప్పడం అయిపోయింది, గొడవ పడడం కూడా అయిపోయింది. మా అన్నయ్య పూర్తిగా నాతో మాట్లాడకుండా పోవడం కూడా అయిపోయింది. అలాగా? సర్లే, నా విషయం ఎప్పుడూ ఉండేదేగా. నువ్వు చెప్పు, మీ వదినొచ్చినాక మీ ఇంట్లో రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పటికీ బానే ఉంది. నీ పరిస్థితి నాకు రాకుండా ఉండాలని నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. గుడ్. అప్పుడే వాళ్ళ సీనియర్ కిరణ్ వాళ్ళ వైపు రావటం చూస్తుంది నవ్య. సరే, నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అర్థమైందిలే అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్పందన. ఏంటి కిరణ్, నీకేం కావాలి? నీకు తెలుసు కదా నవ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. వెంటనే నవ్యకి ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఇది ఒట్టి ప్రేమేనా, గట్టి ప్రేమేనా? అర్థం కాలేదు నవ్య. కాలేజీలో ఉన్నప్పుడు నాకొక లవర్గా ఉండాలని సరదాగా చేసే ప్రేమా, లేక సీరియస్గా నాతో లైఫ్ని షేర్ చేసుకోవాలని చేసే ప్రేమా? నీతో జీవితం పంచుకోవాలని నిజంగానే ప్రేమిస్తున్నాను నవ్య. అయితే మీది రిచ్ ఫ్యామిలీనా, పూర్ ఫ్యామిలీనా? ఫుల్ రిచ్ కాదు, అలాగని పూర్ కూడా కాదు, మీడియం రిచ్ ఫ్యామిలీ. సరే, నీ ప్రపోజల్ గురించి ఆలోచిస్తాను. నాకు కొంచెం టైం కావాలి. అలాగే. నవ్య కాలేజ్ నుండి ఇంటికొస్తుంది. నవ్య రావటం చూసి అవని నవ్య కోసం ఉల్లిపాయ పకోడీ చేసి తన గదికి తీసుకువెళ్తుంది. కాలేజీ నుండి అలసిపోయి వచ్చావని రిలాక్స్ కోసం నీకిష్టమైన ఉల్లిపాయ పకోడీ చేశాను, తిను. ఆహా, ఏమి ఎరుగని నంగనాచిలా పైకి చూడ్డానికి దొంగ ప్రేమని ఇలా బిస్కెట్ వేస్తూ లోపల మాత్రం నా వెనుక గోతులు తెస్తున్నావని నాకు తెలీదనుకున్నావా? ఏంటి నవ్య, తినకుండా అలాగే చూస్తున్నావు? నాకొద్దు. ఎందుకు? అసలు నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎందుకొచ్చావు? ఏం, నేను రాకూడదా? నీ గదిలోకి రావడానికి నాకు కూడా పర్మిషన్ కావాలా? అవును. ఏంటి నవ్య, కొత్తగా వచ్చిన వదినతో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ నువ్వు కారణం లేకుండా నాతో చిరాకు పరాగ్గా ఉంటున్నావు. నేను ఇంటికి రావడం నీకిష్టం లేదా? ఇష్టం లేదంటే తిరిగి మీ ఇంటికి పోతావా ఏంటి? పోవు కదా అని మొహాన కొట్టినట్లు మాట్లాడుతుంది నవ్య. ఎందుకు నాతో హాస్గా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకు? నేనంటే నీకిష్టం లేదు. నేనేం పొరపాటు చేశాను నీ విషయంలో? నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకుని మా ఇంటికి రావడమే చేసిన పెద్ద పొరపాటు. పెళ్లి చూపులప్పుడు నాతో ఫ్రెండ్లీగానే మాట్లాడావు కదా. నీకే పెళ్లి ఇష్టం లేదన్న మాట నన్ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు? అప్పుడు నా ఒపీనియన్ వేరు, ఆ తర్వాత నా ఒపీనియన్ ఇలా మారిపోయింది. అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు నీ ఒపీనియన్స్ మార్చుకుంటే దానికి నేను కట్టుబడి ఉండాలా? అది చాలా పొరపాటు. పక్క వాళ్ళ ఇష్టాల గురించి ఆలోచించే పరిస్థితి నాది కాదు. నా కారణాలు నాకుంటాయి. అదే ఏంటి వినవ్య, ఏదైనా ఉంటే మనిద్దరం కూర్చుని మాట్లాడుకుని సమస్యని పరిష్కరించుకుందాం. వదిన మరదళ్ళంటే మంచి ఫ్రెండ్స్లా బావుండాలి, కానీ శత్రుల్లాగా కొట్టుకోకూడదు. ఓహో, నాకు నీతులు చెప్తున్నావా? ఇవి నీతులు కావు, సంసారాల్లో వదినా మరదలు పాటించాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయాలు. అలాగా? మరి ఇన్ని తెలిసిన దానివి పెళ్లి మండపంలో నువ్వు చేసిందేమిటో? నేనేం చేశాను? అదిగో, అలా మాట్లాడితేనే నాకు మండుతుంది. ఇప్పుడే అన్నావు కదా, వదినా మరదల మధ్య దాపరికాలు ఉండకూడదు, బాగుండాలి అని. అది నాకే కాదు, నీక్కూడా వర్తిస్తుంది. దానికి నేను కూడా ఒప్పుకుంటాను. మరి అలాంటప్పుడు నా నోటితో ఎందుకు చెప్పించాలని చూస్తున్నావు? నువ్వే బయటపడొచ్చు కదా. అసలు నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు అర్థమయ్యేతే కదా బయటపడ్డానికి. అర్థం కాక కాదు, అర్థమయ్యి కూడా అర్థం కానట్టుగా నటిస్తున్నావు. నువ్వు చాలా తెలివైన దానివి. చూడు నవ్య, నీ మనసులో మాట బయటపెట్టకుండా ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే సమస్య పరిష్కారం కాదు. అది నా మనసులో మాట కాదు, నీ మనసులో మాట. నవ్య ప్రవర్తనకి అవని తలపట్టుకుంటుంది. నేనింకా మంచిదాన్ని కనుక నా వల్ల నాలాంటి ఒక ఆడపిల్ల జీవితం పాడైపోకూడదు అనే ఉద్దేశంతో
మా వాళ్ళెవరితోనూ నీ అసలు రంగు గురించి చెప్పకుండా ఉన్నాను. నేను మాత్రమే నీకు దూరంగా ఉంటున్నాను. అది నా మంచితనం అంటే. ఏంటి, నువ్వు నా జీవితాన్ని కాపాడావా? అయినా నా పట్ల నువ్వు అంత జాలి, కరుణ, దయ చూపించే పరిస్థితి నాకు మాత్రం ఏముందని? నీకు తెలిసినా నా అసలు రంగేమిటి? నాకర్థమైంది. నీ నోటి నుంచి నువ్వు బయటపడకూడదని నువ్వు చాలా స్ట్రాంగ్గా పట్టుబట్టున్నావు. తప్పదు, నేనే బయటపడతాను. ఆ రోజు పెళ్లి మండపంలో నీ గదిలో నువ్వు, మీ అక్క, మీ అమ్మ ముగ్గురు కలిసి ఏం మాట్లాడుకున్నారు? మేమేం మాట్లాడుకున్నామబ్బా అని గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తుంది. కాని అవనికి ఏమీ తట్టదు. ఇంకాస్త అర్థమయ్యేటట్టుగా చెప్పు నవ్య. ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావడం లేదు. మా కుటుంబం గురించి మాట్లాడుకున్నారు కదా. మా అన్నయ్యని ఎలా నీ గుప్పెట్లో పెట్టుకోవాలి, మా అమ్మా నాన్నని నువ్వు ఎలా ఆడించాలి, నాకు ఎలాంటి సంబంధం చూసి వదిలించుకోవాలి, ఇంకా గుర్తు రాలేదా? అది విన్న అవని అప్పటి వరకు ఉన్న తన అయోమయం ఒక్కసారిగా వీడినట్టు తేలికగా ఊపిరి పీల్చుకుంటుంది. హోహో, అదా, అది నమ్మా నువ్విలా ప్రవర్తిస్తుంది అంటుంది అవని చాలా సింపుల్గా. చాలా సింపుల్గా మాట్లాడుతున్నావు. నీకు మా విషయం అంటే అంత వెటకారంగా ఉందా? చాచాచా, నా ఉద్దేశం అది కాదు. నువ్వనుకున్నదేమీ జరగదని నా ఉద్దేశం. అదంతా ఒట్టిదే. నా చెవులతో నేను విన్నది ఒట్టిదెలా అవుతుంది? అని కోపంతో అవని చేతిలో ఉన్న పకోడీల ప్లేట్ విసిరికొడుతుంది. ఆ శబ్దానికి అందరూ నవ్య గది దగ్గరికొస్తారు. ఇక ఆ తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.